యెషయా గ్రంథం 51:1 నీతిని అనుసరించుచు అన్నాడు ఒక మాట. ఏం చేయాలి? మనం నీతిని అనుసరించాలి. రెండవది యెహోవాను వెదకుచు అనే మాట వాడాడు. రెండోది మనం ఏం చేయాలి? యెహోవాను వెదకాలి, నీతిని అనుసరించాలి, దేవుని వెదకాలి మాత్రమే కాదు. ఆ తర్వాత ఆలోచించుడి అని 4 మాటలు చెప్పాడు. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మల్ని కనిన శారాను ఆలోచించుడి అన్నాడు. ఇక్కడ ఆలోచించుడి అని 4 సార్లు చెప్పాడు కదా. ఏం ఆలోచించాలి? మీ మూలాన్ని ఆలోచించండి. మీరు ఏ బండ నుండి చెక్కబడ్డారో ఆలోచించండి, ఏ గుంట నుండి త్రవ్వబడ్డారో ఆలోచించండి, మీ తండ్రి అయిన అబ్రహామును ఆలోచించండి, మిమ్మల్ని కనిన శారాను ఆలోచించండి. మేము ఎండిపోయాము, మా ఎముకలు ఎండిపోయినాయి, మా ఆశ విఫలమైపోయింది, ఇక మేము నిరాసక్తులుగా మిగిలిపోయాము అని మీరు అనుకోవద్దు, మీరు ఆలోచించండి అన్నాడు. ముందేమో నీతిని అనుసరించండి, యెహోవాని వెదకండి అన్నాడు. తర్వాత మీరు ఆలోచించండి అన్నాడు. ఏం ఆలోచించాలి? ఏ బండ నుండి చెక్కబడ్డారో ఆలోచించాలి, ఏ గుంట నుండి త్రవ్వబడ్డారో ఆలోచించాలి. అంటే ఆ బండ అన్నప్పుడు అబ్రహాముకి పోలిక, గుంట అన్నప్పుడు శారముకి పోలిక. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది బండను గురించి గుంటను గురించి కాదు, ఎవరి గురించి? అబ్రహామును గురించి, శారాను గురించి. అది ఎందుకంటే మనం ఏంటంటే అవసరమైనవి పట్టుకోం, బైబిల్లో అవసరం లేనివి పట్టుకుంటాం ఎక్కువ శాతం, వాటిని పట్టుకొని విరేలాడతాం. అందువల్ల మనం ఆలోచించాల్సింది అబ్రహామును గురించి, మనం ఆలోచించాల్సింది శారాను గురించి. అంటే మీరు గుర్తుపెట్టుకోండి మీ తండ్రి అయిన అబ్రహామును గురించి, మీరు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని కనిన శారాను గురించి అని ఇక్కడ మాట్లాడడం అనేది మనం చూస్తాం. మన జీవితాలు మరలా తిరిగి చిగురించాలి అనంటే, మరలా మన జీవితాలు నూతనపరచబడాలి అనంటే, గర్భము ఉడిగిపోయి స్త్రీ ధర్మం నిలిచిపోయిన శారా ఆమె ఎలాగా మరలా పిల్లల్ని కనగలిగిందో, వృద్ధాప్యం వచ్చి తాను వృద్ధుడిగా 100 ఏండ్ల వృద్ధుడిగా మారిన అబ్రహాము అనేక జనాంగములకు తండ్రిగా ఎలాగ మారాడో అది గుర్తుపెట్టుకుంటే నిరాశ చెందిన మీ జీవితాలు కూడా మరలా చిగురిస్తాయి. నేను ఎవరిని అనుకుంటున్నారు అంటే దేవుడు అన్నమాట. నేను ఎవరిని అనుకుంటున్నారు? గర్భం ఉడిగిపోయిన, స్త్రీ ధర్మం నిలిచిపోయిన, మహావృద్ధుడిగా అయిపోయి పిల్లలు కనడానికి అవకాశం లేని స్థితిలో ఉన్నా సరే అబ్రహాము శారాలకి సంతానం ఇచ్చానే, ఎండిపోయిన మీ ఎముకలను నేను మరలా తిరిగి బ్రతికించగలవాడిను, నేను మోడైన మీ జీవితాల్ని చేయగలిగిన వాడిని నేను అన్నట్టుగా దేవుడు వారితో మాట్లాడుతూ మీ తండ్రి అయిన అబ్రహామును మీరు ఆలోచించండి, మిమ్మల్ని కనిన శారాను ఆలోచించండి అనే మాటలు వాడాడు. మన బైబిల్ని ఆలోచిస్తున్నప్పుడు మనకు కూడా నిరాశలో నిరీక్షణ కలిగిద్ది. అందుకని భక్తుడు ఒక మాట అన్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలు అదే నాకు నెమ్మదిని కలుగు చేయించున్నది. మన వాక్యాన్ని ధ్యానం చేస్తే మనకు నిరీక్షణ, మనకు విశ్వాసం పెరిగేటువంటి విషయాలు ఉంటాయి. శారాను గురించి ఆలోచించండి అన్నారు. శారాను గురించి ఆలోచిస్తే మనకి పాజిటివ్గా దొరుకుతుందా? బైబిల్లో నుండి వచనాలు నెగిటివ్గా దొరుకుతాయా? ఆదికాండం 16వ అధ్యాయంలో హాగరు ఆ గొడవలో అబ్రహాముని కొంచెం గట్టిగా మాట్లాడడం తర్వాత, ఎందుకంటే ఇక్కడంటే మరి అందరు ఉంటారు కాబట్టి ఇక్కడ అంటానికి కుదరదు. ఏమంటది? నా ఉసురు నీకు తగులును గాక, అంతే కదా, నేనే నీకు హాగర్ని ఇచ్చాను, ఆ తర్వాత నన్ను దాని దృష్టికి నేను ఇలాగా అంటే తక్కువగా నన్ను చూస్తా ఉంది అన్నట్టుగా శారమ్మ మాట్లాడడం అనేది 16వ అధ్యాయంలో ఉంది. కానీ అక్కడ ఒక చోటే ఆమె మొత్తానికి ఆమె పడిన బాధను బట్టి అలా మాట్లాడిందేమో మనకు తెలియదు. కానీ ఆమెను గురించి చాలా మంచి విషయాలు బైబిల్లో మనం చూడగలుగుతాం. నేను ఊరినే గుర్తు చేస్తాను, రిఫరెన్స్ నేను చదవను కానీ గుర్తు చేస్తాను. అది ఒకటేంటంటే, దేవుడు ఎప్పుడు పిలిచినా అబ్రహామును పిలిచేవాడా, శారమ్మను పిలిచేవాడా? అబ్రహామునే పిలిచేవాడు. అబ్రహామా అబ్రహామా ఈ దేశాన్ని విడిచిపెట్టి, అబ్రహామా అబ్రహామా నీకు ఒక్కగానొక్కడైనా నీ కుమారుణ్ణి ఇస్సాకు నాకు బలి అర్పించు అనేవాడు.
అబ్రహామునే పిలిచేవాడు. ఇప్పుడు అబ్రహామును పిలిచి, అబ్రహామా, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. అన్నప్పుడు ఉదయాన్నే, అది రాత్రులు జరిగింది అనుకున్నాం ఆ దర్శనం, ఉదయాన్నే లేచి శారమ్మతో, శారమ్మ దేవుడు పలానా చోటికి వెళ్ళమన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు అని అంటే, ఎక్కడికి అంటే తెలియదు, దేవుడు వెళ్ళమన్నాడు, అది చాలా దూరం ఉంటుందంట అన్నాడు. మరలా ఎప్పుడు వస్తాం తెలియదు, ఎట్టా ఉంటుంది ఆ ప్రాంతం తెలియదు, ఎవరుంటారు అక్కడ తెలియదు, మధ్యలో నదులు ఉంటాయా సముద్రాలు ఉంటాయా తెలియదు. ఎందుకంటే దాదాపు 1600 మైళ్ళు ప్రయాణం చేసి వారు ఉన్న మెసొపొతేమియా ప్రాంతంలోని ఊరు నుండి పాలస్తీనా కానానుకు రావడానికి 1600 మైళ్ళు ప్రయాణం చేయాలి. ఆ దినాల్లో ఆ ప్రయాణం చాలా సుదీర్ఘమైన ప్రయాణం. అలాంటి పరిస్థితుల్లో అబ్రహాము చెప్పగానే శారా, అబ్రహాం మాటను బట్టి శారా బయలుదేరినట్టుగా మనం చూస్తాం. శారం ఒకవేళ నేను రాను నువ్వు పో అంటే ఏం జరిగేది తర్వాత? ఇప్పుడు ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, చెప్పిన తర్వాత శారమ్మ నేను రాను నువ్వు పో అందనుకోండి, తర్వాత ఏం రాయాల్సి వచ్చేది? శారమ్మ లేకుండా అబ్రహాం ప్రయాణం చేసేవాడా, లేకపోతే అబ్రహాము ఆగిపోయేవాడు? ఆగిపోతే తర్వాత కథ ఎలా ఉండేది ఏమో మనం చెప్పలేము. కానీ శారమ్మ సహకారం లేకుండా అబ్రహాము అంత ప్రయాణం చేయడం అనేది అది సాధ్యపడే విషయం కాదు. అందుకని ఒక భక్తుడు ఏమన్నాడంటే, అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడిన అన్నాడు అని. ఇంకొక మాట అన్నాడు, అబ్రహాము దేవుని నమ్మాడు, శారమ్మేమో అబ్రహాముని నమ్మింది, అందుకని వాళ్ళిద్దరు కలిసి సాగిపోయారంట అని ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? సేవకుడు దేవుని నమ్ముతాడు, విశ్వాసులేమో సేవకుని మాట నమ్మాలి, సేవకుని మాట నమ్మాలి అన్నారు. అది ఎందుకు అన్నాడు తెలుసా? గలతీ పత్రికలో పౌలు అంటాడు కదా, నా శరీరంలో ఉన్న బలహీనతను బట్టి మీరు నన్ను తృణీకరించలేదు, కానీ నన్ను దేవదూతలాగా చేర్చుకున్నారు, క్రీస్తు యేసులాగా నన్ను చేర్చుకున్నారు. ఆ పదాన్ని వాడాడు. క్రీస్తు యేసు వలెను, దేవదూత వలెను మీరు నన్ను చేర్చుకున్నారు అన్నాడు. కాబట్టి అందుకు ఒక భక్తుడు ఆ వ్యాఖ్యానం చేశాడు. కనుక శారంలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. అవి అబ్రహామును వెంబడించడమే కాదు, 12వ అధ్యాయంలో వెంబడించాక ఆదికాండం 13వ అధ్యాయంలో వాళ్ళకి ఒక సమస్య వచ్చింది, కరువు వచ్చింది. వాళ్ళిద్దరు కలిసి ఐగుప్తుకు వెళ్ళారు. వెళ్ళక ముందు అబ్రహాము శారమ్మతో అన్నాడు, శారమ్మ మరి నేను నీ భర్తనంటే నన్ను చంపేస్తారేమో, కనుక నేను బ్రతకాలంటే నేను నీ అన్ననని చెప్పు అన్నాడు. అంటే ఇప్పుడు ఒకవేళ ఆయన నా భర్త అంటే ఏం జరుగుతుంది? రాజుల కాలంలో ఏం చేసేవాళ్ళు అంటే, వివాహం కాలేదంటేనేమో ఆమెను భారీగా చేసుకునేవారు, వివాహం అయిందంటేనేమో భర్త చనిపోయినాక కానీ భర్తను చంపేసిన తర్వాత కానీ వాళ్ళకి నచ్చితే ఆమెను రాజులు ఏం చేశారంటే వారి భార్యలుగా చేసుకునేవారు. ఉదాహరణకి బైబిల్లో 2 సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఊరియా చనిపోయిన తర్వాతే కదా బత్షెబాని దావీదు పెళ్లి చేసుకుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే బత్షెబాని వివాహం చేసుకోవడానికి దావీదు ఏం చేశాడు? ఊరియాని చంపించాడు ముందు నిలవబెట్టి. అంటే రాజుల కాలంలో ఆ దినాల్లో ఒక స్త్రీ రాజుకు నచ్చింది అంటే ఆమెను వివాహం చేసుకోవాలంటే, ఒకవేళ ఆమె వివాహం అయినదైతే కనుక ఆమె భర్తను చంపేస్తారు. ఇంకో సందర్భం కూడా చెప్తాను. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయంలో నాబాలు అబీగయీలు. అప్పుడు నాబాలు చనిపోయిన తర్వాత దావీదు కబురు పంపుతాడు, నువ్వు నా దగ్గరకు వచ్చేయమని. అబీగయీలు దావీదు భారీగా వెళుతుంది. తర్వాత నాబాలు బ్రతుకుండగా పనిచేయలేదు. అంటే రాజుల కాలంలో అలాంటిది ఉండేది. ఇప్పుడు శారమ్మ అందంగా ఉంటుంది కాబట్టి ఐగుప్తుకు వెళితే రాజుకు నచ్చి ఆమెను తన ఉపపత్నిగా చేర్చుకోవాలి అని అంటే, ఆమెకి వివాహమైంది అని చెప్తే గనక అబ్రహామును చంపి ఆమెను ఉపపత్నిగా చేసుకుంటారు. అందువలన నేను నీ సహోదరి అని చెప్పు అని అంటే, ఇప్పుడు ఆమె అబ్రహాం యొక్క ప్రాణం కాపాడడానికి అబ్రహాము చెప్పిన విధంగా చేసింది. ఇంకా ఒకవేళ తర్వాత దేవుడు జోక్యం చేసుకున్నాడు అనుకోండి, దేవుడు ఆయన పిల్లల్ని విడిచిపెట్టి వాడు కాడు అనేది కూడా మనం గుర్తుపెట్టుకుంటాం. ఇంకొక రకంగా చెప్పాలంటే సామెతలు 31వ అధ్యాయంలో గుణవతి అయిన భార్య దొరుకుతా అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యం అని చెప్పి అతడు ఆమె యందు నమ్మకముంచును. అదే కదా అక్కడ అంది, అతడు ఆమె యందు నమ్మకముంచును, అతని లాభ ప్రాప్తికి ఆమె నష్టము చేకూర్చదు అని కూడా అన్నాడు.
ఈ మంచి లక్షణాలు శారములో మనం చూస్తాం. మాత్రమే కాదు, మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఎవరో తెలియదు, ముగ్గురు పోతున్నారు దారిని బడి. ఈయన కూర్చున్నవాడు కూర్చున్నట్టు ఉండకుండా ఎండవేళ ఆ ముగ్గురిని చూసి పరుగుని వెళ్ళి మా ఇంటికి రండి ఆతిథ్యానికి అన్నాడు. మిట్ట మధ్యాహ్నం అంటే సాధారణంగా పెద్దవాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు నిద్రపోతారు. ఖాళీగా ఉంటే, ఇంటి దగ్గర ఉంటే సర్వసాధారణంగా ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం. శారమ్మ గుడారం లోపల ఉంది, ఈయన బయట ఉన్నాడు. ఆ ముగ్గురిని తీసుకొచ్చి అయ్యా కాళ్ళు కడుక్కొని ఇక్కడ కూర్చోండి, నేను మీకు భోజనం సిద్ధపరుస్తాను, అది చేసి వెళ్దువు కానీ అని అన్నాడు. అన్నాక ఈ రోజుల్లో లాగా స్విగ్గీయో జొమాటోనో ఉంటే ఫోన్లో ఆర్డర్ చేస్తే వచ్చేది, పెట్టి పంపిస్తే అయిపోయేది. కానీ అప్పుడు ఏం చేయాలి, వీళ్ళే రెడీ చేయాలి. గ్యాస్ కూడా లేదు ఆ దినాల్లో, కట్ల పై మీదే వాళ్ళు రెడీ చేయాలి. అప్పుడు అబ్రహాము గబగబా వెళ్ళిపోయి శారమ్మ దగ్గరికి వెళ్ళి, శారమ్మ 3 మానికల పిండి, మెత్తని పిండి, దాన్ని పిసికి రొట్టెలు చేయమన్నాడు. ఒక్క మానిక కూడా పిసకలేరు ఇప్పుడున్న వాళ్ళలో పిండి. ఒక మానిక కాదు కదా, ఒక స్వాల పిండి కూడా పిసికి రొట్టెలు చేయలేరు ఇప్పుడున్న వాళ్ళలో. 3 మానికల మెత్తని పిండి, 89 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వృద్ధురాలు, ఆమెను చేయమని చెప్పాడు. పనివారు ఎంతమంది అయినా ఉండొచ్చు, ఆతిథ్యం ఇచ్చే విషయాల్లో వాళ్లే చేశారు ఆ పని. అబ్రహాము గబగబా పరిగెత్తుకుంటా మందలోనికి వెళ్ళాడు. శ్రేష్టమైన లేగదూడను తెచ్చాడు, పనివాడికి అప్పగించి సిద్ధం చేయమన్నాడు. తర్వాత వెన్నను, పాలను, ఇవన్నీ కూడా. శారమ్మ ఒకవేళ నువ్వు పిలుచుకున్నావు కాబట్టి నువ్వు పెట్టుకోనంటే అబ్రహాం పరిస్థితి ఏంటి? ఎవరాళ్ళు? నీ చుట్టం కాదు, నా చుట్టం కాదు. దారిని పోయే వాళ్ళని పిలుచుకొచ్చి నువ్వు పెట్టమంటే ఎవరు పెడతారు? ఎవరు చేస్తారు? కొందరు ఎరుగకయ్యే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. వారిలో అబ్రహాము, శారములు ఉన్నారు. కనుక శారమ్మ ఎంత పరిచర్య మనస్సు, ఆతిథ్యం ఇచ్చే మనస్సు, తన భర్తతో ఏకీభవించి దాతృత్వ హృదయం కలిగిందో మనం చూస్తాం. ఇలాంటి లక్షణాలు చాలా ఉన్నాయి. తర్వాత అబ్రహాము విశ్వాసం అంటే అబ్రహామే కాదు, శారములో కూడా ఉంది విశ్వాసం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనేను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలె సంతానము కలిగాను. అబ్రహాము యొక్క విశ్వాసమే కాదు, శారాలో కూడా ఉంది విశ్వాసం. కాబట్టి విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనేను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. మిమ్మల్ని కనిన శారాను ఆలోచించండి, ఆమెలో ఉన్న విశ్వాసాన్ని ఆలోచించండి. ఇంకో మాట కూడా చదువుదామా? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువల్ల వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు నన్ను వెలుపటి అలంకారమికి అలంకారముగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలేను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు అని అన్నాడు. అందువల్ల మీరు మిమ్మల్ని కనిన శారాను ఆలోచించండి అని అన్నాడు. తర్వాత మీ తండ్రి అయిన అబ్రహామును ఆలోచించండి.